హలో, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రిన్స్ ప్రకాష్ నాని యూట్యూబ్ ఛానల్. అయితే మనం యాంగిల్ మెథడ్లో మొన్న వీడియో తీసా. అయితే అక్కడక్కడ అర్థం కాలేదన్నట్టుగా అని నాకే అనిపించింది. అందుకే మళ్ళీ తీస్తున్నా. అయితే ఇది కొత్త జాబు క్రియేట్ చేసేసి తర్వాత అక్కడ మనం ఏది యాంగిల్ మెథడ్లోకి వెళ్ళి హారిజెంటల్ జీరో వేసుకొని లోకల్ కోఆర్డినేట్స్ మన 1000, 2000, ఈస్టింగ్లో 1000, నార్థింగ్లో 2000, ఎలివేషన్లో 100 ఇచ్చేసి సెట్ చేస్తాం అనమాట. ఫస్ట్ పాయింట్ ఒకటి S1 ఏదో ఒకటి మన ఇష్టం వచ్చింది వేసుకొని పేరు. నెక్స్ట్ ఆపోజిట్లో సర్వేలోకి వెళ్ళి సర్వేలో పాయింట్లు తీయాలి. ఆ బౌండరీ పాయింట్లు చేసుకోవాలన్నమాట. అది అయిపోయినాక ఇంకా మనం ఇంకోటి ఏంటంటే ఇది పీఈబీ స్టీల్ బిల్డింగ్ అనమాట మనం చూపించేది. అయితే మన కంపెనీదే, అది వేరే మార్కింగ్ అక్కడ అంటే వెళ్ళా అనమాట. అయితే దీని ప్రాసెస్ తెలిసిందే. సేమ్ ఈ ఇన్స్ట్రుమెంట్ హైటు ప్లస్ అన్నీ మనం ఏది స్టార్టింగ్ నుంచి అయితే చెప్పా కదా మీకు లాస్ట్ టైం. అయితే స్టార్టింగ్ నుంచి స్టెప్ బై స్టెప్ చెప్తా, బాగా వినండి. అయితే స్టార్టింగ్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ ఆన్ అయిపోయినాక మనం పేజ్ బటన్ నొక్కితే జాబ్ వస్తుంది. ఆ జాబ్ మనం ఆ సైట్ది ఒక జాబ్ సెట్ చేయాలి. అది అయిపోయినాక ఏంది నెక్స్ట్ ఇది మన స్టేషన్ సెటప్లోకి వెళ్ళాలి. రెండో పాయింట్, ఆ స్టేషన్ సెటప్లోకి ఓన్లీ ఓరియంటేషన్ విత్ యాంగిల్ మెథడ్లోకి వెళ్ళాలన్నమాట. ఆ యాంగిల్లో మెథడ్కి వెళ్ళినాక అక్కడ మనం సమ్ పాయింట్ నేమ్, అంటే మన ఇన్స్ట్రుమెంట్ పెట్టిన పాయింట్ నేమ్ S1, P1 ఏదో ఒకటి మన ఇష్టం వచ్చింది ఒక పాయింట్ ఇవ్వాలి, రాయాలి, మనమే క్రియేట్ చేయాలన్నమాట. అది కోఆర్డినేట్ కూడా అక్కడ ఎంటర్ అయినాక లోపల S1 ఎంటర్ చేసినాక ఈస్టింగ్ 1000, నార్థింగ్ 2000, ఎలివేషన్ 100 ఇచ్చేసి దాన్ని మనమే క్రియేట్ చేయాలి. అది అయిపోయినాక క్రియేట్ అయిపోయినాక మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ హైట్ ఏది కింద పాయింట్ నుంచి కింద బాటమ్ పాయింట్ మీద నుంచి పైన ఇన్స్ట్రుమెంట్ హైట్ లెవెల్ వరకు ఇప్పుడు నేను చూపించినట్టు ఆ హైట్ మషన్ షూట్కి ఇవ్వాలన్నమాట. అది ఇచ్చినాక ఏమవుతుంది, హారిజెంటల్ జీరో చేసుకొని ఏది మన కంపాస్ ఓపెన్ చేసి మొబైల్లో హారిజెంటల్ నార్త్ జీరో చేసుకోవాలి. ఆ నార్త్ జీరో కొట్టి సెట్ కొడితే మనకి సెట్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సర్వేలో ఒక 2-3 పాయింట్లు బౌండరీలు పాయింట్లు తీసుకొని మనకి వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. అదనమాట కొత్త ల్యాండ్లకి చేసేటప్పుడు ఇలా ప్రాసెస్ అనమాట. మనం ఇది పీఈపీ స్టీల్ బిల్డింగ్ ఇది మనకి మార్కింగ్ చేయడానికి వచ్చాము. అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెం కొద్దిగా బాకీ ఉంటే దాన్ని మార్కింగ్ చేయడానికి వచ్చాం. ఇంకోటి ఏంటంటే స్టేషన్ పాయింట్లు కూడా వీళ్ళు అంటే అవి మనకి ఎగ్జాక్ట్గా స్టేషన్ పాయింట్లు పోయినాయి అన్నమాట ఈ సైట్లో. అయితే మనం ఏం చేసామంటే మళ్ళీ నార్థింగ్ ఏది మనం యాంగిల్ మెథడ్లో మనం ఈస్టింగ్ నార్థింగ్ చేసేసుకొని మళ్ళీ కోఆర్డినేట్లు జనరేట్ చేసుకొని దాని బిల్డింగ్ మొత్తం రొటేట్ చేసేసి స్కేల్ చేసుకొని అప్పుడు మనం కూర్చోబెట్టాం అనమాట. ఇంకోటి ఏంటంటే ఇందులో హైలైట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఏది ఈస్టింగ్ నార్థింగ్ 1000 to 2000 చేసుకోవచ్చు, లేదంటే 10,000 20,000 మన ఇష్టం. అంటే పెద్ద సైట్ అయితే 10,000 to 20,000 వేసుకోవచ్చు. అది చిన్న సైట్ అయితే 1000 2000 వేసుకోవచ్చు. 100 లెవెల్ మాత్రం 100 వేసుకోవాలి ఖచ్చితంగా. ఇంకోటి మషన్ షూట్ ఏంటంటే టేప్ మెజర్మెంట్ మషన్ షూట్. ఇంకోటి ఏంటంటే హారిజెంటల్ నార్త్ జీరో చేయడం ఎగ్జాక్ట్ చేసుకోవాలి. ఈ 3 మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. సర్వేలో ఇంకో పాయింట్ 2 పాయింట్లు 3 పాయింట్లు వేసుకుంటే ఇంకా బెస్ట్. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్ ఉంటే చూద్దాం మళ్ళీ. ఓకేనా? ఎంజాయ్ పండగ. ఇక నేను ఇంకా మార్కింగ్ చేస్తుంటా. ఈ స్టీల్ మన పీఈబీ స్టీల్ కాలమ్స్ది మార్కింగ్ చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. కరెక్ట్ బోల్టు పైన ఎగ్జాక్ట్గా బరాబర్ సెంటర్లో రావాలన్నమాట బోల్టు. ఆ జే బోల్ట్లు ఫిక్స్ చేస్తాం కదా, అది కొద్దిగా అవుట్ అయినా ఎత్తిపోతుంది ఎవరం. అంటే అది బోల్ట్లు కరెక్ట్ కూర్చోవు, కొద్దిగా సినిమా కనిపిస్తుంది అనమాట. అయితే
మీరు మాత్రం చాలా నీట్గా చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మనం ఏ బోల్ట్ ఇచ్చామా దాని కాలం నెంబరు అయితే మార్కింగ్ అంతా చేసేసుకొని ఇంకా మళ్ళీ మనం వెళ్ళిపోయాం అనమాట. ఇది చేవేళ్ళ దగ్గర ఉంది ప్రాజెక్టు. అయితే మనం మార్కింగ్ చేసేసి 1 డే అక్కడ స్పెండ్ చేసి స్టేషన్ పాయింట్లన్నీ స్విచ్ చేసుకొని చేసేలోపు ఒక రోజు కాదులే, అయితే ఒక ఒక 12 గంటలు పట్టింది. అయిపోయి క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ చేవెళ్ళకి మేము లాస్ట్ టైం అంటే వేరే కంపెనీ ఫస్ట్ కంపెనీలో చేసినప్పుడు అక్కడ సర్వే చేయడానికి వచ్చాము. అదే ఏరియాలోనే కొంచెం ఇంకా ఒక 30 కిలోమీటర్లు పైకి వెళ్ళాలన్నమాట. అయితే అప్పుడు కంటే ఇప్పుడు కొద్దిగా డెవలప్ అయిందని అనిపించింది నాకైతే. అవన్నీ చూస్తే గుర్తొచ్చింది మనం చేసినవి. వీడియో మంచిగా చూడండి, ఎంజాయ్ పండగ.